యెఫ్తా చేపట్టిన రెండవ ఆయుధం 29వ వచనములో మీరు చూసినట్లయితే, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు దిగిరాగా అతడు యుద్ధమునకు సాగిపోయేనని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక విశ్వాస జీవితములో ఒక వ్యక్తిని శత్రువు మీద గెలుపొందేటట్లుగా అతనికి సహాయపడగలిగినటువంటి దేవుడిచ్చేటువంటి రెండవ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనేటువంటి ఆయుధం. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ స్థలములో దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు? ఎంతమంది ఈ స్థలములో పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తున్నదేంటో తెలుసా? ఈ మంచి రాత్రి సర్వశక్తిమంతుడైన దేవుడు ఇదిగో శత్రువు నీ జీవితంలో కలిగించినటువంటి గలిబిలులో, ఆర్థిక మానసిక శారీరక రుగ్మతలలో అల్లాడిపోతూ ఉన్నావా? వేదనకరమైన పరిస్థితులు నీ జీవితంలో కలుగుతూ ఉన్నాయా? మానసిక రుగ్మతలతో అల్లాడిపోతున్నావా? శత్రు బంధకాలు నీ జీవితంలో వెంటాడుతూ ఉన్నాయా? దయ్యపు శక్తులు నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయా? ఈ మంచి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. తండ్రి అయినటువంటి దేవుడు తన సమయాన్ని ముగించుకుని ప్రియులరా, ఇదిగో కుమారుడైన క్రీస్తు ప్రభువారిని లోకములోనికి పంపించాడు. కుమారుడైన క్రీస్తు ప్రభువారి లోకములోనికి వచ్చి తను చేయవలసినటువంటి శిలువ యాగాన్ని జోరుగా ఆయన అర్పించి రక్తము చిందించి ఆయన వెళ్ళిపోతూ వాగ్దానము చేసినటువంటి ఆత్మ, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తరువాత మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను.